హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ దేవుడు ఉన్నాడా లేడా అన్నది. ఈ టాపిక్ ఈ జోనర్ కాదు. సో ప్రతి ఒక్కరికి మనకి ఫేవరెట్ గాడ్స్ ఉంటారు అన్నమాట, ఇష్ట దేవతలు అంటూ ఉంటారు. నాకు శివుడు అంటే ఇష్టం, మా తమ్ముడికి హనుమంతుడు అంటే ఇష్టం. అలా ఒక్కొక్కరికి ఒక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. అసలు మనకి ఎందుకు పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ ఇష్టాలు మనకి ఎందుకు వచ్చే దేవుళ్ళ మీద అందరూ ఒకటే అంటారు కదా. సో ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా కొంతమంది విష్ణువుని ఎందుకు కొలుస్తారు, కొంతమంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, కొంతమందికి అమ్మవారు అంటే ఇష్టం. ఇలా ఎందుకు మనకి పర్స్పెక్టివ్స్ వచ్చేసాయి? దీన్ని మనం సైంటిఫిక్ గా అండ్ ఫిలాసఫికల్ గా కూడా దీని గురించి మాట్లాడదాం. ఎందుకు మనం పర్టికులర్ గా ఫేవరెట్ గాడ్స్ గురించి ఉంటాయి మనకు అనేసి. సో నీ ఫేవరెట్ గాడ్ ఏంటి బ్రో? నాకు హనుమంతుడు. దేనికి? చీకట్లో నేను నడవాలంటే నేను కళ్ళు మూసుకునే నడుస్తాను. హాఫ్ అన్ అవర్ వరకు కన్నా ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. అదే ఇది నిజమైన జరిగింది, ఇది తెలిసిన తర్వాత మనకి ఏమైందంటే ఇక మనం వేరేలాగా ఉండలేము. నీకు శివుడు అన్నావు కదా బ్రో, అంటే శివుడే ఎందుకు? ఒక కొబ్బరికాయ 30 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొట్టి దేవుడి కొడితే ఏమొచ్చింది? డబ్బులు బొక్క ఇలా తిరుగుతూ ఉంటాడు. అంటే నువ్వు రాయివి, నీకెందుకు పెట్టాలి, నీకెందుకు పూజలు చేయాలి, రాయి తింటదా రాయి తినదు అంటే నువ్వు పెట్టే నైవేద్యం తింటుందయ్యా బండరాయ్ 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 బండరాయ్. ఈ రామాయణం ఏదైతే ఉందో దాంట్లో హనుమంతుడు మధ్యలో వస్తాడు, మిడిల్ ఆఫ్ ది స్టోరీలో వస్తాడు. అసలు హనుమంతుడి ప్రాముఖ్యత స్టార్ట్ అయింది రామాయణం త్రూ అందరికి. అసలు హనుమంతుడికి ఆరిజిన్ లేదంటే హనుమంతుడు ఏంటి, రాముడికి సేవియర్ అంటే సేవకుడు లాగా. సేవకుడు అన్ని కాపాడుతూ ఉంటాడు నార్మల్, అతని రోల్ అది. బట్ ఇక్కడ పర్టికులర్ గా హనుమంతుడు హీరో అయిపోయాడు. సాంస్క్రిట్ లో రాసి ఉంటది, అది నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే నీకు బరాబర్ ఎంత కిలోమీటర్స్, సింగిల్ కిలోమీటర్ ఎంత ఉందో అంత వచ్చేది డిస్టెన్స్. విశ్వం మొత్తంలో ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయింది శివ పార్వతులది, లేదా శివుడు సతీదేవిది అని అంటారు కదా. అది ఎలా? అసలు శివుడికి ఇలాంటి ఫ్యామిలీ అన్ని లేని శివుడు ఏం పట్టించుకొని శివుడు లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నాడు? అసలు శివపురాణ ప్రకారం అయితే ఎవరైతే ప్రళయం సృష్టిస్తాడో లేదంటే ఇదంతా అనుకుంటామో అతను రుద్రుడు. మనం కొలిసేది రుద్రుడు యాక్చువల్ గా, కాకపోతే అందరు శివుడు అనుకుంటారు. అయితే చేయరుగా అమ్మాయిని ఇచ్చి ఇంత జోకర్ నవ్వించిందా కూడా. నార్మల్గా బ్రహ్మచర్యానికి హనుమంతుడు పెళ్లికి ఈ టాపిక్ ఏదో కాంట్రవర్సీ టైప్ లో ఉంటుంది. అసలు దాని గురించి హనుమంతుడి బాడీ మొత్తం ఎనర్జీనే, అందులో బ్రహ్మచారి అంటే తన స్పర్మ్ అసలు రిలీజ్ అవ్వదు కదా. ఆయనే హనుమంతుడి కొడుకు అని అంటూ వాళ్ళిద్దరికి ఒక ఫైట్ కూడా ఉంటది రామాయణం జరిగే సీక్వెల్ లోనే. అది వాల్మీకి రామాయణం అందరికి తెలిసే ఐడియా ఉంటుంది. బట్ హనుమంతుడు కూడా ఏదో టైంలో రామాయణం అంటే అతని వర్షంలో రాముడు గురించి రామాయణంలో రాశాడని అరిటాకుల మీద స్టోరీ. అసలు ఏంటది? హనుమంతుడికి స్టోరీలు ఏంటి? సుందరకాండప్పుడు అంటే కిష్కింధకాండప్పుడు వస్తాడు. అంటే రామాయణం ఒక 6 ఖండాలు 7 ఖండాలు 6 ఖండాల్లో అంటే ఉత్తరాఖండ సపరేట్ కాదు. సో 6 ఖండాలలో 3 అయిపోయాక మధ్యలో వస్తాడు ఎంట్రీ. రాముడి దేవుళ్ళ చూస్తాం మనం. మిడిల్ హనుమంతుడు ఎప్పుడైతే వస్తాడో హనుమంతుడు మెయిన్ లీడ్ అయిపోతాడు. వాళ్ళు భక్తుడు వేరు, రాముడు దేవుడు వేరు, భక్తుడు వేరు కదా అని అంటే. శివతత్వం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. అసలు నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు? నీ పర్స్పెక్టివ్ లో అసలు శివతత్వం అంటే ఏంటిది? శివతత్వం అని చెప్పాలి కానీ నాకు శివుడు ఎలా అర్థమైనా చెప్తాడు. శ్మశానవాసి అనే పేరు కూడా శివుడికి యాప్ట్ అనేది ఎవరికి యాప్ట్ అవ్వదు. మనకి ఆలయంలో చూస్తే అభిషేకం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మంగళప్రదుడు అంటాడు, శివుడిని మంగళప్రదం అంటారు, శివుడిని అమంగళం అంటారు. మళ్ళీ తనలో సగభాగాన్ని ఇచ్చేసాడు, తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చేసాడు. వినాయకుడు కలకి నరికేస్తాడు. అసలు పిక్చర్లో ఉండడా ఇలా ఉన్నాడు, భూత ప్రేతాలతో తిరుగుతూ ఉంటాడు, అది అంటారా? ఇక్కడ ఎవరు అల్టిమేట్ గా నీకు శివుడిని భక్తితో కొలిసిన శివస్మరణే అంటారు. శివుని తిట్టుకుంటూ నువ్వు అతన్ని హేట్ చేసినావు అది శివస్మరణే అంటారు. డిఫరెన్షియేట్ చేయలేని స్టేట్ ఏదైతే ఉంటుందో అది శివుడు అనమాట. మరి మమకారం లేదు, అహంకారం లేదు. అద్దంలో నువ్వు వెళ్ళి చూసుకున్నావు అనుకో, నీకు శివుడు కనిపించాలి. సో ఈ విశ్వమే నీ ఇల్లు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవిది నీదే బాధ్యత. అలా నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ రోజు నువ్వే శివుడు. నువ్వు శివుడిని ఎక్కడో వెతకాల్సిన పని లేదు. నువ్వు అద్దంలో పోయి చూసుకో, నువ్వే శివుడు. నీతో నువ్వే సెల్ఫీ దిగు, నువ్వే శివుడు. నువ్వు కరెక్ట్ బతుకు చాలు, అదే శివుడు. టెంపుల్కి వెళ్ళాలని ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా, ఏదో వచ్చేసిద్దని కాదు, చూస్తాను అసలు ఆ మనుషులు ఎలా ఉంటాయి, అసలు ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, శివుడు ఎలా ఉంటాడు, శివుడు గురించి తెలుసుకోవటం, శివపురాణం చదవటం, ఇలా నా జర్నీ మారింది.
అల్టిమేట్ గా నీ నుంచి ఈ సృష్టిలో మంచి జరుగుతుంది. హాయ్ అందరికీ నమస్కారం. సో నీ ఫేవరెట్ గాడ్ ఏంటి బ్రో? నాకు హనుమంతుడు. దేనికి? దేనికంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే చాలా భయం అసలు. అంటే ఎంత భయం అంటే అసలు చీకటిని కూడా నేను డైరెక్ట్ చూడలేను, కళ్ళు తెరిచి. చీకట్లోనైనా నడవాలంటే నేను కళ్ళు మూసుకునే నడుస్తా. చాలా మస్తు భయం ఉండేది అది చిన్నప్పటి నుంచి. అది అంటే ఇక పుట్టుకతో వచ్చిందనుకో ఇక ఆ టైప్లో. ఏంటంటే చిన్నప్పుడు మా డాడీకి కూడా కొంచెం అంటే నాలాగే భయం మా డాడీకి కూడా. డాడీ ఏం చేసేవాడు అంటే బుక్స్ ఉండేది ఇప్పుడు చిన్నవి, ఆంజనేయుడిది దండకం అనే బుక్లు ఉంటాయి, అవి తెచ్చి తల కింద దిండు కింద పెట్టుకొని పడుకునేవాళ్ళం. నైట్ డైలీ చదివి పడుకునేవాళ్ళం. అలా ఏమైందంటే చిన్నగా హనుమంతుడు అంటే ఇక ఇష్టం వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే నాకు అంత మనమంత బాడీ బిల్డర్స్ అవి కూడా కాదు చిన్నప్పటి నుంచి, చిన్న నార్మల్గానే ఉంటాం. హనుమంతుడికి బాడీ అయినా శక్తులు ఇవి అని అంటారు కదా. చిన్నప్పుడు అందులో ఒక సీరియల్ వచ్చేది శ్రీ ఆంజనేయం అని, జెమినీ టీవీలో వచ్చేది. అది చూస్తూ ఇక చిన్నగా ఏమైందంటే ఇక హనుమంతుడు అంటే ఇక పిచ్చి అయిపోయింది. ఇక నాకు చూడడానికి బాడీ ఉంటుంది, అసలు అన్ని సూపర్ హీరో. అంటే ఇక మన దగ్గర లేని ప్రతిదీ హనుమంతుడి దగ్గర ఉంది. అది హనుమంతుడు ఉంటే అసలు ఏ దేవత హనుమంతుడి కంటే ఇక నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటి వరకు శివుడు వీళ్ళు అందరి దేవతల శక్తులన్నీ హనుమంతుడి దగ్గర ఉంటాయి. అలా ఏమైందంటే చిన్నగా ఒక 10th వరకు అలాగే హనుమంతుడు అంటే ఇష్టం ఉండేది. ఇక 10th తర్వాత ఏమైందంటే చిన్నగా తెలుసుకోవడం ఎక్కువైంది. దేవుడి గురించి, దేవుళ్ళ గురించి, హనుమంతుడి గురించి తెలుసుకోవడం. తెలిసిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ పెరిగింది. చిన్నప్పటి నుంచి ఆ భక్తి, అది భక్తో కాదు నాకు తెలియదు కానీ భయాన్ని ఎదుర్కోవడానికి ఒక టైప్ ఒకరు ఉన్నారు అనే ధైర్యం, అది చిన్నప్పటి నుంచి 10th వరకు అట్లా ఉండేది. తర్వాత ఏమైందంటే ఒక రెస్పెక్ట్ ఉండే కదా. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళ శక్తులు అవన్నీ తెలిసిన తర్వాత మనకి ఒక రెస్పెక్ట్ మళ్ళీ ఒక దాన్ని అది నిజం. అక్కడ నుంచి నాకు నిజమైన భక్తి అనేది వచ్చిందని నేను నమ్ముతాను. అప్పటి నుంచి ఇక చిన్నగా హనుమంతుడు, రాముడు, ఇక సీతాదేవి, అంటే ఇక రామాయణం దాని మీద కొంచెం చిన్నగా తెలుసుకోవడం మొదలుపెట్టి అప్పటి నుంచి ఇక నాకు ఇక భక్తి మితిమీరిపోయింది అంటారు చూడు, అట్లుండేది. ఇక అలా ఉండేది. ఇప్పుడు మనకు ఫేవరెట్ హీరో సినిమా నుంచి నచ్చితే అతను ఏం చేసేవాడు, ఆ ఇంపాక్ట్ కొంచెం అని ఉంటుంది మనకి. అతని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒక సినిమా ఒక గంట సేపు చూసిన తర్వాత మనకి ఏంటంటే కొంచెం మనం కూడా హీరోలా ఫీల్ అవుతాం. ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. అదే ఇది నిజమైన జరిగింది ఇది తెలిసిన తర్వాత మనకి ఏమైందంటే ఇక మనం వేరేలాగా ఉండలేము. అంటే కరెక్ట్ ఇది కరెక్ట్ అని అన్న తర్వాత తప్పులు చేయడం అట్లాంటిది ఉండదు కదా. ఇక వాళ్ళే ఇన్స్పిరేషన్ మనకి, ఇక వాళ్ళే ఏదైనా వాళ్ళే మనకి. అలా నాకు హనుమంతుడు అంటే చాలా రెస్పెక్ట్, భక్తి, ఇక పిచ్చి, ప్రేమ అన్ని. ఇక ఏదైనా హనుమంతుడు అని ఇలా ఫిక్స్ అయిపోయాను నేను. సో ఓకే బ్రో, నువ్వు హనుమంతుడు అంటే ఇష్టం అన్నా ఓకే. దయ్యాలకి నేను కూడా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఈ రామాయణం ఏదైతే ఉందో దాంట్లో హనుమంతుడు మధ్యలో వస్తాడు, మిడిల్ ఆఫ్ ది స్టోరీలో వస్తాడు. అసలు హనుమంతుడి ప్రాముఖ్యత స్టార్ట్ అయింది రామాయణం త్రూ అందరికి. అసలు హనుమంతుడికి ఆరిజిన్ లేదంటే పర్టికులర్గా చాలా మూవీస్ కూడా ఉంటాయి. హనుమంతుడిని ఎలివేట్ చేస్తూ ఉంటారు. హనుమంతుడు ఏంటి, రాముడికి సేవియర్ అంటే సేవకుడు లాగా, సేవకుడు అన్ని కాపాడుతూ ఉంటాడు నార్మల్గా, అతని రోల్ అది. బట్ ఇక్కడ పర్టికులర్గా హనుమంతుడు హీరో అయిపోయాడు. సో దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు హనుమంతుడు శివుడి అంశ అని అంటారు. అంటే శివుడిలో ఒక పార్ట్ ఏంటంటే స్టోరీ ఏంటంటే హనుమంతుడి తల్లి ఉంటది కదా అంజనాదేవి ఒక అంటే పాత జన్మలో, ఆ జన్మలో కాకుండా పాత జన్మలో ఒక అప్సరస, ఇంద్రా లోకంలో అప్సరసలు ఉంటారు కదా, వాళ్ళలో ఒక అప్సరస. అయితే ఆమెకి ఏమైందంటే చాలా అప్సరసగా ఉన్నప్పుడే ఆమె శివుడి భక్తురాలు. ఎంత అంటే ఇక పీక్స్ లిమిట్స్ ఇవ్వన్నావు కదా శివుడి భక్తులకి. అట్లా నిజంగా ఆమెకు లిమిట్స్ ఉండవు. శివుడి భక్తురాలు ఇక ఒక రేంజ్ లో ఆమె ఏమైందంటే ఆమె భూలోకానికి అప్సరసలు వస్తూ ఉంటారు కదా తిరుగద విహారయాత్రలని. వచ్చినప్పుడు ఒక పుట్టలో ఒక మహర్షి కళ్ళు పొరపాటున ఆమె కావాలని కాదు కళ్ళని పొడుస్తుంది. ఇక పుట్ట దగ్గరికి వెళ్ళి ఆకారం కొంచెం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు మహర్షులు ఏంటి జ్ఞానం చేస్తూ ఉన్నప్పుడు ఇక చుట్టూ పుట్ట వచ్చేసింది కదా వాళ్ళ మీదకి, ఆయన పట్టించుకోరు కదా వాళ్ళు. అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే అది పుట్టలాగా ఫామ్ అవుతుంది మహర్షి మీద. అప్పుడు ఈమె వెళ్ళి అంటే అప్సరసగా ఉన్నప్పుడు వెళ్ళి కొంచెం గెలగడం పుల్లతో ఆ పుట్టని గెలుగుతా ఉన్నప్పుడు పొరపాటున కంటికి తగిలినప్పుడు ఋషికి వాళ్ళకి జపాన్ని డిస్టర్బ్ చేసి వాళ్ళకి కోపం తట్టుకోలేం కదా, శాపం ఇస్తాడు. అది కొంచెం ఈమె బ్రతిమిలాడడం వల్ల అందులో బృహస్పతి అనే దేవగురు ఉంటారు కదా, ఆయన కూడా వచ్చి కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల మహర్షి దాన్ని కొంచెం కన్వర్ట్ చేస్తాడు. అంటే శాపాన్ని కొంచెం మానవ జన్మలో నువ్వు పుడతావు అప్పుడు నీకు తెలిసిద్దే అని. అలా వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ జన్మ వస్తుంది కదా, ఆ జన్మలో ఇక మనిషిలా పుట్టిన వానరుల జాతిలో పుట్టుద్ది. వానరులకి వాళ్ళకి పుట్టిన ఈమె వానర రాజు కేసరి అని ఒక రాజు ఉంటాడు, ఆయన పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందంటే ఆమెకి పిల్లలు పుట్టకపోతే ఇక శివుడికి 12 సంవత్సరాలు మళ్ళీ ఉట్టి కూడా 12 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఒక్క తిండి ఇలాంటి ఏముండవు, కంటిన్యూస్ గా జపం అది చేస్తారు కదా. ప్రార్థన చేసినప్పుడు ఇక శివుడు వచ్చి ఆ వరం ఇస్తాడు. శివుడిలోనే ఒక అంశని, శివుడిలోని అంశ ఆ శక్తిని తట్టుకోవడం అంటే అందరి వల్ల కాదు. ఈమె ఆల్రెడీ ఫస్ట్ పోయిన జన్మ నుంచి భక్తురాలు, ఆ భక్తి ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. ఆ శక్తి ఆమె క్యాపబుల్ అని శివుడు గుర్తించి
ఆ తర్వాత కూడా టెస్ట్ చేసి దాని తర్వాత ఇక శివుడు ఈమె కడుపులో పుట్టొచ్చు, శివుడు మొత్తం కాదు అంశ జస్ట్ ఒక పార్ట్ అంతే, చిన్న శివుడి పవర్ మొత్తంలో కొంచెం పార్ట్ పుట్టొచ్చు అని ఇక అర్థం చేసుకొని తర్వాత ఆమె కడుపులో అది వాయుదేవుడి ద్వారా, అంటే అంశని ఇట్లా నార్మల్ పంపించేది మ్యాజిక్ లా ఉంటే కదా అట్లా కాకుండా వాయుదేవుడి ద్వారా దాన్ని సేఫ్ గా అంజనాదేవి గర్భంలో చేర్చమంటాడు. చేర్చినప్పుడు ఆ తర్వాత అది ఏం చేస్తాడంటే వాయుదేవుడు ఒక పండుని తీసుకెళ్లి శివుడి దగ్గరికి, శివుడు ఆ ఎనర్జీని ఆ పండులోకి ప్రవేశపెడతాడు. ఆ పండుని ఈ అంజనాదేవి ఉంటుందా, అంజనాదేవి తింటది, ఆమె గర్భం ధరిస్తుంది. అప్పటి నుంచి ఆమె శరీరంలో ఆ శివుడి అంశ చేరి అప్పటి నుంచి ఇక శివుడు ఆంజనేయుడు జన్మ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దానికి రాముడి కంటే ఎందుకు ఎలివేట్ చేస్తారు కదా, విష్ణువు అవతారం ఎత్తిన ప్రతిసారి శివుడు కూడా విష్ణువుతో అవతారం ఎత్తుతారు అని అంటారు. శివుడు కూడా హనుమంతుడి రూపంలో రాముడికి తోడుగా భూలోకానికి వస్తాడు. అది మ్యాటర్. అది వీళ్ళు ఈ రూపాలలోనే ఏంటంటే మళ్ళీ ఇక ఉంటది కదా స్టోరీ, రావణుడు వరం కోరుకుంటాడు బ్రహ్మని అని, ఆ స్టోరీ. అది మెయిన్ రీజన్ అసలు శివుడు అంటే ఎందుకు వానరులు ఎత్తారంటే వానరులు మనుషులను చంపలేరు అని బ్రహ్మదేవుడు వరం అంటారు. అది సో ఇంకోటి ఏంటంటే హనుమంతుడు పుట్టినమంటే చనిపోయాడు అని కూడా ఉంటుంది. అంటే ఇంద్రదేవుడు వజ్రయుధంలో కూడా చనిపోయాడు, మళ్ళీ తను బతికిచ్చారు అనేది ఉంటుంది స్టోరీ. దాని డీటెయిల్ కొంచెం మామూలుగా చెప్పు. ఏంటంటే ఇది అందరికి తెలిసే ఉంటది, శివుడు ఆంజనేయుడు పుట్టిన తర్వాత వెంటనే జారి కింద పడడం వల్ల రాయే పగిలిపోద్ది అని స్టోరీ ఉంటుంది. దాని తర్వాత ఏమైందంటే అప్పటికి ఇంకా హనుమంతుడికి అసలు ఆకలి ఏం తెలియదు, కొన్ని నిమిషాలు గంటలే అవుతుంది. ఆ గంటలలో ఏమైందంటే సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడిని పండు అనుకొని జంప్ చేస్తాడు. ఇది అందరికీ తెలిసిందే. ఏంటంటే దీని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మన ఎర్త్ నుండి సన్ కి డిస్టెన్స్ ఉంటుంది కదా, అది దండకంలో ఆంజనేయుడిది ఉంటుంది కదా దండకం, దాంట్లో చెప్తారు, దాంట్లో సాంస్క్రిట్ లో రాసి ఉంటుంది. అది నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే నీకు బరాబర్ ఎంత కిలోమీటర్స్, సింగిల్ కిలోమీటర్ ఎంత ఉందో అంత వచ్చేది డిస్టెన్స్. అది సూర్యుడిని మింగేస్తాడు. ఆల్రెడీ హనుమంతుడు అంటే శివుడి అంశాన్నం పవర్స్ నార్మల్గా ఉండవు కదా, అంత పవర్ ఉంటుంది కదా, అలా జంప్ చేసి సూర్యుడిని మింగేస్తాడు. అది అంత పెద్ద సూర్యుని ఎట్లా మింగినంటే వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి కదా దేవుళ్ళకి, వాళ్ళ బాడీని ఇంక్రీజ్ చేయగలుగుతారు, డిక్రీజ్ చేయగలుగుతారు. ఆయన మింగకూడదు కదా మరి ఆంజనేయుడు, అందుకే సూర్యుడు కూడా ఆయన ఇంటెన్సిటీని దాన్ని ఆయన సైజ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. అలా ఇక ఇంక్రీజ్ చేసి ఆ చేసే క్రమంలో ఏమైందంటే ఇక భూలోకంలో ఉన్న వాళ్ళు వేడి తట్టుకోలేరు, కొన్ని డిగ్రీలు 100-200 డిగ్రీలు లాగా వెళ్ళిపోద్ది, ఇక తట్టుకోలేరు. ఆ టైంలో ఇక మింగేస్తాడు ఆంజనేయుడు. మింగిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ భూమిని ఈ సూర్యుడిని ఇవన్నీ కంట్రోల్ చేసేది ఇంద్రుడు కదా, చంద్రుడు సూర్యుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఇంద్రుడు. ఏం చేస్తాడంటే సూర్యుడిని మింగడం అంటే అది తప్పు కదా మరి, అది ఈ సృష్టి విరుద్ధం కదా. మింగినందుకు హనుమంతుడిని వజ్రాయుధం, ఆయన దగ్గర వజ్రాయుధం ఉంటుంది కదా, ఆ వజ్రాయుధంతో ఆయుధం ప్రయోగిస్తాడు హనుమంతుడి మీదకి. ప్రయోగించినప్పుడు ఏమైందంటే హనుమంతుడి ఫేస్ లో దవడ ఇది ఉంటుంది కదా జా, దీనికి తగిలి ఇక పడిపోతాడు హనుమంతుడు. స్పృహ తప్పి ఇక భూమి మీదకి వచ్చి ఇట్లా ఒక కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో పర్ స్పీడ్తో వచ్చి భూమి మీద పడిపోతాడు. అలా పడిపోయి ఇక స్పృహ తప్పి చనిపోతాడు. ఇక అయిపోయింది, హనుమంతుడు చనిపోయాడు అక్కడ. తర్వాత సూర్యుడు బయటకు వస్తాడు, అది నార్మల్ అయిపోతుంది మొత్తం. అలా చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు హనుమంతుడిని కాపాడేది వాయుదేవుడు కదా, అదే అంశాన్ని తీసుకొచ్చిండు అని అన్నాం కదా, ఆ బాధ్యత వాయుదేవుడికి ఉన్నట్లే కదా ఇప్పుడు హనుమంతుడిని కాపాడే బాధ్యత. అప్పుడు ఏం చేస్తాడంటే హనుమంతుడు చనిపోయినందుకు వాయుదేవుడికి చాలా కోపం వచ్చింది. ఎవరైనా మన కొడుకుని చంపేసి ఎట్లా ఉంటుంది, మనకి ఎంత కోపం వచ్చింది. అది వాయుదేవుడు అంటే చాలా పవర్ఫుల్ కదా. ఆయనకు వచ్చిన కోపానికి ఇక ఫస్ట్ అందరినీ బ్రతిమలాడతాడు, దేవుళ్ళని వీళ్ళందరినీ. వాళ్ళు ఏం పట్టించుకోరు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక వాయుదేవుడికి పవర్స్ ఉంటాయి కదా, ఆ పవర్స్తో ఈ భూమి మీద ఉన్న వాయువు అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆ వాయువుని అంతటినీ ఇక తీసేసుకుంటాడు. భూమి మనకు ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేం కదా, ఆ భూమి అంతా ఇక మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. దానికి ఇక స్పందించి దేవతలు, బ్రహ్మదేవుడు, మిగిలిన ఇంద్రాది గణం మొత్తం వాళ్ళందరూ, శివుడు అందరూ వచ్చేస్తారు, ఇక విష్ణుదేవుడు అందరూ వచ్చేస్తారు. వచ్చి అప్పుడు ఇక వాయుదేవుడిని అడిగితే వాయుదేవుడు చెప్తాడు, నా కొడుకుని బ్రతికించండి, చంపేశారు, ఊరికే పుట్టలేదు, ఆయన కారణంతోనే పుట్టిండు, ఉట్టిగా అయితే జన్మ కాదు, మళ్ళీ చచ్చిపోతే ఎలా, అది ఇదని ఇక ఆయన బాధని మొత్తం చెప్పుకుంటాడు. చెప్పిన తర్వాత ఇక బ్రహ్మదేవుడు కొంచెం ఆలోచించి దాని తర్వాత అందులో ఈ భూమి అంతా అల్లకల్లోలం అయిపోతుంది వాయువు లేక, ముందైతే నువ్వు అది వాయువుని అందరికి పంచు, తర్వాత బ్రతికిస్తామని ఆ బ్రహ్మదేవుడు వెళ్ళి నార్మల్గా ఒక హ్యాండ్ వేస్తాడు అంతే. బ్రహ్మ అంటే పుట్టుక ఇక ఆయన చేతిలోనే ఉంటాయి కదా, ఒక హ్యాండ్ అలా వేయగానే బ్రతుకుతాడు హనుమంతుడు. బ్రతికిన తర్వాత మొత్తం ఇక భూమి అంతా నార్మల్ అయిపోతుంది, వాయుదేవుడు వదిలేస్తాడు, మొత్తం ఫ్రీ చేస్తాడు, మొత్తం భూమి అంతా అయిపోద్ది. దాని తర్వాత ఇక బ్రహ్మదేవుడు చెప్తాడు అక్కడ ఉన్న దేవతలందరికీ, హనుమంతుడు జన్మ ఊరికే లేదు, ఒక దైవ కార్యం, లోక కార్యానికి పుట్టిండు, ఆయనకి ఆ కార్యం చేయడానికి కొన్ని శక్తులు కావాలి. ఆల్రెడీ ఓకే శక్తులు ఉన్నాయి, కాకపోతే ఇంకా శక్తులు ఇంకా బలపడాలి కదా, శక్తులు కావాలి, మీరు కూడా మీ వరాలు మీకున్న వాళ్ళ పవర్స్ ఇవ్వండి అని అంటారు. అప్పుడు ఇక బ్రహ్మదేవుడు చావు లేదు నీకు, నీకు ఇక ఈ భూమి ఉన్నంత వరకు ఎప్పటివరకు ఇక చావు లేదు, నువ్వు అమరత్వం పొందుతావు అని బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. దాని తర్వాత ఇంద్రుడేమో వజ్రాయుధాన్ని ప్రయోగించిన కదా,
నేను వజ్రాయుధం ప్రయోగించడం వల్ల ఆ హనుమంతుడి దవడ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల ఇక ఆంజనేయుని హనువు అంటే దవడ ఈ జాల్ దాని అందుకే ఇక హనుమంతుడు అని పేరు వస్తుంది అని కొన్ని నేమ్స్ కూడా ఇస్తారు. ఇట్లా వరాలు ఇచ్చినప్పుడే ఇలా నేమ్స్ ఇచ్చేస్తారు, పవర్కి తగ్గట్టు ఆ డిఫెక్ట్ ఉంటుంది కదా వాటికి తగ్గట్టు పేర్లు ఇస్తారు. ఇక హనుమంతుడు అని పిలుస్తారు నిన్ను అని అంటారు. దాని తర్వాత ఇక నీ బాడీకి నేను వజ్రాయుధం ప్రయోగించాను కాబట్టి నీ బాడీ కూడా ఈ వజ్రాయుధాన్ని తట్టుకోగలిగే శక్తి తీసుకుంటుంది. అంటే ఇక వజ్రాయుధం అంటే ఇక వజ్రకాయం అంటే ఇక అంత పవర్ ఉందని బాడీకి, అంటే ఇక అంత బలంగా ఉన్నాడు అని. ఇక వజ్రాయుధమే అంటే ఇక గోల్డ్ డైమండ్ అంటాం కదా, వజ్రం చాలా గట్టిదని అంటాం కదా, అంతగానం గట్టిగా ఉంటుంది నీ బాడీ. వజ్రాయుధం నీ మీద ప్రయోగించిన ఇక నీకు ఎటువంటిది నీ చీముట్టినట్టు కూడా ఉండదు అని అంటారు. దాని తర్వాత వరుణదేవుడేమో ఆకలి తప్పిక ఇలాంటివి ఏమీ ఉండవు అని వరుణదేవుడు వరం ఇస్తాడు. ఇంకోటి యమధర్మరాజు, ఆయన ఏంటిది మనకి చంపేయడం ఇది కదా శిక్షలు ఇవి, అలాగే మనకి ఏమైనా రోగాలు రావాలన్నా యమధర్మరాజు కదా, ఆయన ఏమంటాడు ఇక నీకు నీ శరీరంలో రోగం అనేది ప్రవేశించదు, నీకు ఇక మరణం లేదు, ఇక నువ్వు అమరత్వాన్ని పొందినట్టే, నేను నీపై ఎటువంటి ప్రభావాన్ని చూపించనని యమధర్మరాజు వరం ఇస్తాడు. ఇలా అక్కడ ఉన్న దేవతలందరూ వరాలు అట్లనే నేమ్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు. అలా హనుమంతుడికి ఇక అందరి దేవుళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకే ఇక హనుమంతుడు అన్ని వరాలు పొంది అంత బలం అదంతా హనుమంతుడికి వచ్చింది, ఇది రీజన్. అయితే చిన్నప్పుడు అన్ని వరాలు ఇచ్చాక మళ్ళీ ఇవన్నీ హ్యాండిల్ చేయలేడేమని చెప్పి అల్లరి చేస్తూ ఉంటే లైక్ ఋషులు వీళ్ళందరూ తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి పోయి చెట్లని ఇట్లా అంటే పడిపోయేవంటది. అతని పవర్ తను తెలియదు కదా చిన్నప్పుడు, అల్లరి చేసిన వాళ్ళు ఎవరైనా అల్లరి చేస్తారు కదా, ఆ చాపల్యం అంటారు అంటే బాల్యంలో అల్లరి చేసే తత్వం ఉంటుంది చూడండి. హనుమంతుడు వానరుడు కాబట్టి వానర తత్వం అంటేనే చెంచల గుణం. వాళ్ళు ఏది ఇప్పుడు నార్మల్ కోతులైనా మనం ఎక్కడ చూస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ చికా చేస్తే తినడం తక్కువ చేసే చికాకు ఎక్కువ ఉంటుంది. సేమ్ హనుమంతుడు కూడా అదే జాతి కాబట్టి అది న్యాచురల్. మళ్ళీ దాని వల్లనే నువ్వు మొత్తం మర్చిపోవాలి రైట్ టైంలో నీకు మళ్ళీ జ్ఞాపకం వస్తుంది గుర్తు చేస్తానేసి అంటే అంత అన్ని వరాలు కూడా చిన్న శాపం పెడతారు. సో అది జస్టిఫై అయ్యేది స్టోరీలో. నార్మల్గా బ్రహ్మచర్యానికి హనుమంతుడు పెళ్లికి ఈ టాపిక్ ఏదో కాంట్రవర్సీ టైప్లో ఉంటుంది, దాని గురించి ఏంటంటే బ్రో అసలు ఫస్ట్ బ్రహ్మచర్యం అంటే చాలా మందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే మన భార్యని మాత్రమే ఒకటి ఫస్ట్ అసలు ఏ అమ్మాయిని చూడకుండా అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే పెళ్ళి అయినా సరే మన భార్యని మాత్రమే ఆ దృష్టితో చూడటం, మిగతా ఎవరిని అసలు ఏ అమ్మాయికి సరైనా ఏ అమ్మాయి అయినా ఆఫ్టర్ ఆల్ నీకు ఆఖరికి మరదలైనా సరే వాళ్ళు చూడకూడదు. దాన్ని కూడా బ్రహ్మచర్యం అనే అంటారు. ఇప్పుడు ఏమైందంటే హనుమంతుడి లైఫ్లో తను పెళ్ళి తనంతటి తాను కావాలని చేసుకోడు. సువచ్చల అనే ఒక లేడీ ఉంటుంది, ఆమెకి ఏంటంటే ఇలాంటి హనుమంతుడు లాంటి వాడే అంటే వేరే ఏ అమ్మాయి వంక చెడు దృష్టితో చూడని వాడే కావాలి అని తను కోరుకుంటుంది. అలా కోరుకున్నప్పుడు హనుమంతుడు ఒక్కడే కదా, ఆఖరికి మన అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని కూడా ఆ దృష్టితో చూడడు, తన తల్లిలాగానే భావిస్తాడు హనుమంతుడు. అందుకే ఇక ఈ భూమి మీద హనుమంతుడు తప్ప ఇంకెవరు లేరు అనుకొని అప్పటికి రాముడికి పెళ్ళి అయిపోతుంది. అందుకే రాముడు కూడా అట్లనే ఉంటాడు కాబట్టి రాముడికి పెళ్ళి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు హనుమంతుడు ఒక్కడే ఉన్నాడు కదా, అందుకే హనుమంతుడిని ఇచ్చి పెళ్లి చేస్తారని దేవతలు వీళ్ళు నిర్ణయించుకుంటారు. అలా హనుమంతుడికి సువచ్చల అనే ఒక దేవతకి ఆమెకి పెళ్ళి అవుతుంది, అది పెళ్ళి. ఇంకోటి ఏంటంటే ఆ కొడుకున్నాడు వాళ్ళకి యుద్ధం కూడా జరిగిద్దని అంటారు కదా. ఆ కొడుకు విషయం ఏంటంటే నిజంగా కొడుకు వీళ్ళిద్దరికి పుట్టినవాడు కాదు. కొడుకు ఎలా పుడతాడంటే హనుమంతుడు సముద్రం దాటుతూ ఉంటాడు కదా, దాటే టైంలో మనకి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు చెమట వస్తుంది. అలా చెమట వచ్చినప్పుడు అందులో హనుమంతుడు అసలు విశ్రాంతి తీసుకోడు కదా, రాముడి పని అయ్యేదాకా విశ్రాంతి తీసుకోను అని అంటాడు కదా అక్కడ పర్వతం మాసీల దగ్గర కూడా. అందుకే అలా వెళ్తున్నప్పుడు ఏమిటంటే చెమట వస్తుంది. హనుమంతుడి బాడీ మొత్తం ఎనర్జీనే, అందులో బ్రహ్మచారి అంటే తన స్పర్మ్ అసలు రిలీజ్ అవ్వదు కదా, అప్పుడు అలా రిలీజ్ అవ్వనప్పుడు మన బాడీ అంతా ఏమవుతుంది, ఆ ఎనర్జీ కూడా మన బాడీలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు మన బాడీలో ఎవ్రీ పార్ట్ చాలా ఎనర్జైజ్డ్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ చెమట వస్తుంది కదా, ఆ చెమటలో ఒక డ్రాప్ నార్మల్ సముద్రంలో పడుతుంది, అందులో ఒక డ్రాప్ చెమట అంతా పడతా ఉంటుంది కానీ అందులో ఒక డ్రాప్ ముసలి సముద్రంలో ఉండే ఒక ముసలి మింగుతుంది. అలా మింగడం వల్ల ఆ ముసలి గర్భం ధరించి ఆ ముసలికి పుట్టిన వాడే కొడుకు, ఆయనే హనుమంతుడి కొడుకు అని అంటారు. వాళ్ళిద్దరికి ఒక ఫైట్ కూడా ఉంటుంది రామాయణం జరిగే సీక్వెల్లోనే. అది అసలు ఆ బ్రహ్మచర్యం నిజంగా పెళ్ళి అవ్వడానికి దానికి కనెక్ట్. అంటే వాల్మీకి రామాయణం అందరికి తెలిసే ఐడియా ఉంటుంది, బట్ హనుమంతుడు కూడా ఏదో టైంలో రామాయణం అంటే అతని వర్షంలో రాముడు గురించి రామాయణంలో రాశాడని అరిటాకుల మీద స్టోరీ. అసలు ఏంటది? రాముడికి అసలు భక్తుడు ఎవరు, నిజమైన భక్తుడు అనన్నా రాముడి భక్తుడు ఎవరు అనన్నా మనకి హనుమాన్ గుర్తు వస్తాడు, ఆంజనేయుడే గుర్తు వస్తాడు. అలాంటిది అంత భక్తి రాముడి మీద ఉన్నప్పుడు దేవుడి స్టోరీని రాయాలని ఉంటుంది కదా, ఏ భక్తుడికైనా ఉంటుంది కదా, అట్లనే హనుమంతుడు కూడా రాస్తాడు, రామాయణం మొత్తాన్ని రాస్తాడు. కాకపోతే చాలా కాంపాక్ట్గా ఉంటుంది, అది చాలా తక్కువ, ఒక 6 ఆకుల మీదనో రాసిండో 6 శ్లోకాల్లో రాసిండో అని అంటారు. అరిటాకుల మీద 6 leaves లో అయిపోద్ది ఇక స్టోరీ మొత్తం. అలా అంత కాంపాక్ట్ రాసిండో అని అంటారు.
ఇక రాసిన తర్వాత ఏం చేస్తాడు, ఇక మనకి ఆంజనేయుడికి ఏంటిది రాయాలి అనుకున్నాడు, రాసిండు. ఇక అంతేలేదు దాని ప్రచారం ఇవన్నీ ఆయనకు అనవసరం, దానివల్ల వచ్చే గౌరవం అవన్నీ ప్రతిష్ట అవన్నీ అవసరం ఇక హనుమంతుడికి. అలా రాసి ఇక అరటి తోటలో, ఆయనకి అరటి పండు అంటే ఇష్టం, అక్కడే ఉంటాడు అని అంటారు కదా, అలా అరటి తోటలో ఇక రామనామం జపం చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ టైంలో ఏమైందంటే వాల్మీకి అలా తిరుగుతూ సంచరిస్తూ చూస్తాడు. చూసి పక్కన రామాయణం ఉంటుంది కదా హనుమంతుడు రాసింది, ఇది చదువుతాడు. ఒకసారి చదివితే ఇదేంటిది నేను రాసింది కాదే, ఈ రామాయణం ఎవరు రాశారని చూస్తే ఇక్కడ హనుమంతుడు ఉంటాడు. అడిగితే చెప్తాడు, అంటే నా రాముడి కథే కదా నేను రాసినానని అంటాడు. అప్పుడు వాల్మీకి ఏమైందంటే అది చదివిన తర్వాత నేను రాసిన రామాయణం కంటే ఇది ఇంకా చాలా బాగుందని కొంచెం జలస్ వచ్చింది కదా, మనకంటే ఎవరైనా మంచిది చేసినా ఏదైనా. ఆ జలస్తో హనుమంతుడిని అడుగుతాడు, నువ్వు రాసింది ప్రచారంలోకి వస్తే నా రామాయణం నాకు ఎవరు దేకడం అని చెప్తే ఇక హనుమంతుడు కూడా ఒకసారి చదువుతాడు, వాల్మీకి రామాయణం చదువుతాడు కదా. అప్పుడు ఇక అర్థమైంది హనుమంతుడికి కూడా ఏంటంటే నేను రాసింది చాలా కాంపాక్ట్ ఉంది, అది ఎవరికి చాలా అంటే ఇక నేర్చుకున్న చదువు వచ్చిన వాళ్ళకి, చాలా పండితులు వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అదే చిన్న అంటే నార్మల్ చదివే అంత పెద్ద పండితులు కాకుండా నార్మల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు చదివితే ఇలా అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా. అదే వాల్మీకి రామాయణం అయితే చాలా బేసిక్లో ఉన్నవాడికి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది, వాడు అర్థం చేసుకొని వాడు ఆచరించగలిగేటట్లు ఉంటుంది. అందుకే ఇక హనుమంతుడు కూడా అది అర్థం చేసుకొని హనుమంతుడు రాసిన ఉంటుంది రామాయణం ఉంటుంది కదా, ఆ రామాయణాన్ని ఇక రిటాకులే కదా అవి చింపి పడేస్తాడు అది అని అంటారు, అంటే ఆ తోటలోనే ఇక్కడ. అలా ఆ రామాయణం ఇప్పుడు అంటే చదవలేదు అని అంటారు చాలా మంది, ఇప్పటివరకు ఎవరి దగ్గర లేదు, అది ప్రచారంలో కూడా లేదు. అందుకే మనం వాల్మీకి రామాయణమే బేస్గా తీసుకుంటాం, మెయిన్ బేస్ అదే కదా మనకుంది, అది స్టోరీ. ఇంకోటి ఏమంటే ఒక చిన్న సిల్లీ క్వశ్చన్, ఇది సిల్లీ డౌట్ అనుకో, దానికి సీరియస్ కొంచెం ఆన్సర్ మాట్లాడుతున్నాను. నార్మల్గా హనుమంతుడికి స్టోరీలు ఏంటి, సుందరకాండప్పుడు లేదంటే కిష్కింధకాండప్పుడు వస్తాడు. అంటే రామాయణం ఒక 6 ఖండాలు 7 ఖండాలు 6 ఖండాలలో అంటే ఉత్తరాఖండ సపరేట్ కదా, సో 6 ఖండాలలో 3 అయిపోయాక మధ్యలో వస్తాడు ఎంట్రీ. రాముడి దేవుళ్ళని చూస్తాం మనం, మిడిల్ హనుమంతుడు ఎప్పుడైతే వస్తాడో హనుమంతుడు మెయిన్ లీడ్ అయిపోతాడు. రాముడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో రామాయణంలో హనుమంతుడికి అంతే ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఎవర్ గ్రీన్. సో హనుమంతుడికి కూడా ఫ్యాన్ బేస్ లైక్ మనకు సినిమా హీరో ఫ్యాన్ బేస్ అలా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది భక్తులు హనుమంతుడికి. ఇప్పుడు హనుమంతుడు ఏంటి రామనామం ఎక్కడ అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు రామరామ్ అనుకుంటే అక్కడ ఏంటి జపం చేసుకుంటూ ఉంటాడు, ఏమైనా చేసుకుంటూ ఉంటాడు హడావడి. మూవీస్ కూడా చూస్తాం రామరామన్ ఎవరు అనుకుంటా ఉంటే అక్కడ పోయి గంతులేస్తూ ఉంటాడు. సో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న హనుమంతుడు పూజించే భక్తులు ఉంటారు, హనుమాన్కి డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అడిగిన కోరికలకి ఎక్కువ రెస్పాండ్ అవుతారు, అంటే వాళ్ళ భక్తిని ఎక్కువ చూస్తారు, అంటే రాముడికి రిలేటెడ్ గా కనెక్ట్ ఉన్న భక్తులను ఎక్కువ సేవ్ చేయడం అలా ఎక్కువ ఉంటుంది. లైక్ హనుమంతుడికి ఎవరంటే ఎక్కువ ఇష్టం అని సింపుల్ గా, రాముడి భక్తులు అంటే ఇష్టమా, ఇతని భక్తులు అంటే ఇతనికి ఇష్టమా, అలా ఒక ఏంటంటే రామాయణంలోనే నార్మల్ ఒక సీరియల్ ఉంటుంది శ్రీఆంజనేయం అని, దాంట్లో ఒక చిన్న సిచ్యువేషన్ ఒక సీన్ ఒక 2 minutes అయిపోద్ది. ఏంటంటే ఒక నార్మల్ హ్యూమన్ ఆయన నది దగ్గరికి వెళ్ళి జపం చేసుకుంటాడు. జపం చేసుకుంటా ఎలా అంటే ఏ నేమ్ వస్తుంది అంటే జయ హనుమాన్ జయ శ్రీరామ్, జయ హనుమాన్ జయ శ్రీరామ్ అని వచ్చింది. అలా అది విన్ని ఇంకొక ఋషి అంటే ఋషులు ఉంటారు కదా జపం చేసి, ఆయన అడుగుతాడు అదేంటి పలికితే రాముడి నామం పలకాలా లేదా హనుమంతుడి నామం పలకాలి, ఇద్దరికి కలిపి పలుకుతున్నా అలా పలకూడదు కదా, వాళ్ళు భక్తుడు వేరు రాముడు దేవుడు వేరు భక్తుడు వేరు కదా అని అంటే, పలికితే ఒక్కలదే పలకాలి కదా అని అట్లా అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు ఏంటంటే హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ రాముడు ఉంటాడు, రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడు, వాళ్ళిద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే, ఒకరిని పిలిచి ఇంకొకరిని పిలవకపోయినా ఏం కాదు, మళ్ళీ ఇద్దరి నేమ్స్ ఒకే దగ్గర పలికినా ఏం కాదు, వాళ్ళిద్దరు వేరు వేరు కాదు వాళ్ళిద్దరూ ఒకటే, ఒకళ్ళ భక్తులు ఇంకొకరి భక్తులు కాకుండా పోరు, అలా అని దేవుళ్ళు కూడా మనల్ని డిస్క్రిమినేట్ చేసి చూడరు అని చాలా గొప్పగా చెప్తాడు. దాన్ని బట్టి అంతే అక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఒకటి భక్తి, ఇంకొకటి నువ్వు కోరుకునే కోరిక అది ధర్మంగా అయి ఉండాలి, అది కరెక్ట్నెస్ అయి ఉండాలి, రైటస్నెస్ ఉంటే దాంట్లో బరాబర్ ఏ దేవుడైనా వస్తాడు. దేవుళ్ళకి ఇలాంటి డిస్క్రిమినేషన్లు ఏముండవు, మనకున్నట్లు దేవుళ్ళకు ఉండవు అలాంటి. సో సర్వం శివం జగత్, జై శ్రీరామ్. And always thanks for watching. Do subscribe my journey is Sarvam Shivam Jagat. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అగైన్. ये भूतानामधिपतयो विशिखा संगवर्तिनः ये